నమస్కారం, శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరామరావు. సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో గౌడ కమ్యూనిటీ ఆరాధ్యమైన రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయరామరావు ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆ కమ్యూనిటీ ఆయన్ను ఘనంగా సన్మానించారు. గొల్లపల్లి, నారాయణరావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లమ్మ బోనాలు ప్రతి సంవత్సరం ఒకసారి జరిగేటువంటి కార్యక్రమం. మరి దీనిలో భాగంగా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఇక ఎల్లమ్మ బోనాలు జరుపుకోవడం, ఆ ఎల్లమ్మ తల్లి దయ వలన పోయిన సంవత్సరం కూడా మంచి వర్షాలు కురిసి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మళ్ళీ వచ్చే వర్షాకాల సీజన్లో మంచి వర్షాలు కురిసి రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఆ తల్లిని కోరుకుంటూ, చాలా పవర్ఫుల్ దేవాలయం ఇది. మరి ఇక్కడ మొక్కుకుంటే అందరికీ కూడా కోరికలు తీరుతున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి ఎల్లమ్మ దేవాలయం. నారాయణరావుపల్లి, గొల్లపల్లి ప్రాంత ప్రజలే కాకుండా మరి పరిసర ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. తప్పకుండా తల్లి దేవాలన అందరికీ మంచి జరగాలని, మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తాను. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. గత నెల 29 నుండి ఈ నెల 12 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 5న స్వామివారి ఎదుర్కోళ్లు, అశ్వవాహన సేవ, 6న తిరుక్కల్యాణం, 12న రథోత్సవం జరగనున్నట్లు అర్చకుడు రామాచారి నిర్వాహకులు తెలిపారు. ఏంటికి ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ. వెంకటనివాసాయ మంగళం. కమలాభిషకస్తూరీ గర్ధవాంకితవక్షసే మంగళం కౌసలేంద్రాయ. ముప్పరితోట శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కార్యక్రమాలు మొదలవుతాయి. వైశాఖ శుద్ధ దశమి నాడు ఇక్కడ శ్రీ స్వామివారికి ఎదుర్కోళ్ల కార్యక్రమము మొదలవుతుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు ఇక్కడ స్వామివారి తిరుక్కల్యాణము వైఖానస పరంగా జరపబడుతున్నది. అనాది కాలం నుంచి కూడా మినిమం ఈ యొక్క 500 సంవత్సరాల నుంచి ఈ దేవాలయ కార్యక్రమాలు జరపబడుతున్నవి. వైశాఖ శుద్ధ పూర్ణిమ తెల్లవారి పాడ్యమి రోజు సాయంకాలము స్వామివారి రథోత్సవము మొదలవుతుంది. అశేషమైన ప్రజానీకంతో ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాలు ఎంతో అలరాలతో ఉంటాయి. 5వ తారీఖు నాడు ఎదుర్కోళ్ళు, 6వ తారీఖు నాడు తిరుకల్యాణోత్సవం జరుగును, 12వ తారీఖు ఉదయం 6 గంటలకు రథోత్సవం జరుగును, సాయంత్రం నాగబలి చక్రతీర్థంతో పరిసమాప్తం. సుల్తానాబాద్ మండలం కొదురుపాకలో గౌడ కమ్యూనిటీ ఆరాధ్యమైన రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
అందులో భాగంగా మంగళవారం పుట్టధ్వని కార్యక్రమం నిర్వహించారు. మహిళలు బిందెలతో, డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి పుట్ట వద్ద నీరు పోసి బైండ్ల పూజలు, ప్రత్యేక పూజలు చేశారు. అందులో భాగంగా ఎల్లమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి బోనాన్ని వండి ఆలయం వరకు వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు, ఉప సర్పంచ్ రాజాగౌడ్, బాలాజీ తదితరులు ఉన్నారు. గౌడ సంఘం కులదైవైన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల సందర్భంగా మరి శుక్రవారం నుంచి మొదలుకున్నాం. మేము శుక్రవారం జోగెత్తినాం. తర్వాత గత కొన్ని వందల సంవత్సరాల నుంచి మా కుదురుపాకల కాటమయ శిథిలావస్థలో ఉండే మరి ఈ మధ్యలో ఈ బోనాల సందర్భంగా నిన్న కాటమయని తీసుకొచ్చి మా ఎల్లమ్మ తల్లి దగ్గర పెట్టుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ బోనాలకు సందర్భంగా ఈరోజు పుట్టకు నీళ్లు పోయడం, గని పోయడం కూడా జరిగింది. మరి అత్యంత వైభవంగా ఈరోజు ఎల్లమ్మ బోనాలు ఉత్సాహంగా జరుపుకుంటామని మా గౌడ సంఘం తరఫున నేను చెప్పుకుంటా ఉన్నాను. ఓదెలలో ఆశా వర్కర్లకు సిమ్లను అందజేశారు. ఓదెల ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారు జారీ చేసిన సిమ్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఎస్ సూపర్వైజర్ క్రిస్టియానా, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు. ఓదెలలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు డిపిఓ సుదర్శన్.
ప్రభుత్వ శాఖ అధికారులు సమన్యాయంతో పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు పెద్దపల్లి డిపిఓ సుదర్శన్. మంగళవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో గ్రామ మండల స్థాయి అధికారులకు ప్రతి మంగళవారం నిర్వహించే సమావేశంలో భాగంగా అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయ్ కుమార్, ఎంపీడీఓ రవీందర్, ఏవో నాగార్జున తదితరులు ఉన్నారు. అదేవిధంగా ఈ వృత్తిని అంటే గొర్రెలు కాసుకున్నట్టు వాళ్ళు కాసుకున్నట్టు వేరే వాళ్ళు కాయలేదు. మన స్లైడ్స్ కూడా చూపించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా కాస్తారు, ఎండ వాన ఇంత ఎండగా కూడా వాళ్ళు గొర్రెలు కాసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మీరు అన్ని ఇక్కడ ఉండి చేసుకుంటే కలెక్టర్ నుండి రావు, డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు టాయిలెట్స్ కానీ వైట్ వాషింగ్ అని ఉంటుంది కదా, మరి వాటికి సంబంధించిన బిల్స్ కావాలి కదా, ఫుడ్ ఎక్స్పెండిచర్స్ రెడీ ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? ఏ సిస్టమ్? కంప్యూటర్ సిస్టమ్ నడుస్తలేదు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తీవ్ర అనారోగ్యం, పేదరికంతో బాధపడుతూ ఉన్న మహిళకు టీటీఆర్ ఫౌండేషన్ ఆసరాగా నిలిచింది. సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన శ్రీలత అనే మహిళ భర్తను కోల్పోయి పేదరికంలో ఆసుపత్రిలో చేరి టీటీఆర్ ఫౌండేషన్ ను సంప్రదించగా టీటీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు తానపర్తి తిరుపతిరావు మంగళవారం నగనూరులోని ప్రతిమ ఆసుపత్రికి వెళ్లి మహిళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని 10,000 ఆర్థిక చేయూతనిచ్చారు. అలాగే ఆపరేషన్ సందర్భంగా అవసరమయ్యే A+ రక్తాన్ని ఇచ్చేందుకు తమ సభ్యులు సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఆయనతో పాటు బాలాజీరావు ఫౌండేషన్ బాధ్యులు కాసర్ల మసూదన్ రెడ్డి, పిట్టల భాస్కర్, గర్రెపల్లి సతీష్ కుమార్, ఆకారి రాజేశం, సంజీవ్, హరీష్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం కనుకుల ప్రధాన కార్యదర్శిగా కర్రె కుమారస్వామిని నియామకం అయినట్లు కుర్మ సంఘం ఎన్నికల కమిటీ చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నియామకానికి సహకరించిన నేతలకు కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.